కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. టీడీపీ మహానాడు ప్రోగ్రాం లోపల పెట్టించినారు. లోపలి పోయి చూసిన ప్రతి టీడీపీ కార్యకర్త బయటకు వచ్చి అద్భుతంగా ఏం నట్టారబ్బా వాళ్ళు అంటున్నారు. ఎంతమంది వచ్చినా ఫోన్లు చేసి చెప్పడం చాలా బాగా కట్టినారు, ఇంతవరకు నాకు తెలియదు అని చెప్పి. అసలు 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే రైల్వే అండర్ పాస్ ఆగిపోయినా, ఇది పైన చూడండి 2 సంవత్సరాల నుంచి ఖాళీగా పెట్టినారు. ఎందుకు తెలిసినా ఖాళీగా పెట్టినది కేవలం కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రావాల్సిన బాడిగలు రాకుండా పెట్టారు. కళ్ళ కనపడుతున్నది. ఇది కాక బీసీ స్కూల్ చూసినారు కదా, ఆసుపత్రి పక్కన మన బీసీ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సేమ్ అట్లాంటి స్కూలే ఎస్సీల కోసము కొత్తపల్లి దగ్గర కొందరు తెలిసినాం చూడండి, సేమ్ అట్లాంటి బడి కట్టించడానికి పోతే ఎందుకు ఇంతవరకు దాన్ని ఆపినారని చెప్పి అడుగుతాం. కొత్తకోట దగ్గర ప్రతి సంవత్సరము వందల మంది మన పిల్లలు నైపుణ్యం పొందడానికి అంత పెద్ద ఐడిటిఆర్ కాలేజ్ కడుతుంటే 2 సంవత్సరాలుగా ఎందుకు ఆపినారు అని. ప్యాపిల్ దగ్గర భారతదేశంలోనే కేవలం 5 చోట్ల, గోవాలో పన్నజీలో, కర్ణాటకలో హుబ్లీలో, మహారాష్ట్రలో నాగ్పూర్లో, చండీగఢ్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాపిలిలో డోన్ నియోజకవర్గంలో కట్టడాన్ని మొదలుపెట్టి ఎందుకు నాటున్నారు. ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి ఇంద్రంపల్లి నుంచి, కొత్తగూసు నుంచి, పోదొడ్డి నుంచి, మాందొడ్డి నుంచి, కౌలుపల్లి నుంచి, గార్లదిన్న నుంచి సుభాష్ తాండా వరకు బేతంచెర్లలో నీళ్లు, కృష్ణానది నీళ్ళు ఇచ్చేదానికి 350 కోట్లతో గోరకల్ స్కీమ్ వాటర్ ఫిట్ మొదలు పెడితే ఇంతవరకు గ్రామాలకు కానీ ప్రజలకు కానీ నీళ్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మద్రాసు స్వామి క్షేత్రము ఆపినారు, గుండెల క్షేత్రము ఆపినారు, పాలిట్ల రంగస్వామి క్షేత్రము ఆపినారు, కమ్మగిరి స్వామిలో సగం గుడి ఆపినారు. ఎందుకు అని అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆపినట్లా, లేదా మీకు చేతకాక పనులు ఆగిపోయినాయా? రెండిట్లో మీరు ఎంచుకోండి. కోర్టు భవనం తెచ్చి మొదలు పెడితే సగంలో ఆపినారు. చివరకు అంత బ్రహ్మాండమైన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కడితే స్థానిక న్యాయవాదులు జడ్జిలను పురస్కరించడానికి అడిగితే ఇయ్యొద్దని చెప్పి చెప్తారు. చెరువులకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాత 3వ పంటకు వాలు తిప్పేదానికి పోతారు. మనం కట్టించిన చెరువుకు 2 పంటలకు మనం నీళ్ళు ఇచ్చినాక 3వ పంటకు వాలు తిప్పేదానికి పోతారు. కానీ మనం దిగిపోయే నాటికి 4 ఊర్లు, చిన్నపదిల్లో, కలచట్ల, అదేవిధంగా సంగపల్లె, అదేవిధంగా గుడిపాడు, ఎందుకు 2 సంవత్సరాలుగా మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. చివరకు గుడిపాడుకు పోయే పైపులు దొంగలు, రోడ్డు పక్కన ఉండే పైపులు దొంగలు కట్ చేసుకొని తీసుకొని పోతే ఇంతవరకు దొంగలన్న కలిసి పట్టుకున్నారని చెప్పి నేను అడుగుతాను. 2 సంవత్సరాలుగా ఇది మంచి ప్రభుత్వం.